అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఈరోజు ఆశ్చర్యకరమైన ఘటన మీకు లాస్ట్ వీకే చెప్పాను. చాలామంది మీడియా మిత్రులు రిపోర్ట్ కూడా చేశారు. ఈ బెట్టింగ్ యాప్ కోర్టు 2లో నెక్స్ట్ సీజే సూర్యకాంత్ గారు 12 వచ్చింది. మా మమత అన్నది ఈరోజు కూడా కోర్టు సెలవు ఇచ్చేస్తారా, ఆగస్టు 18, 19, 20ని సెలవు ఇచ్చినట్టు. లాస్ట్ వీకు అన్నది ఈరోజు మీ మ్యాటర్ అయినా పీకేస్తారు, కోర్టుకైనా సెలవిస్తారని. నా మ్యాటర్నే డిలీట్ చేసి పడేశారు. ఎందుకు? 1000 కోట్లున్న సచిన్ తెందుల్కర్, 100 కోట్లున్న బెట్టింగ్ యాప్ని ఎండోర్స్ చేసిన వాళ్ళందరినీ జైల్లో పెట్టినా సరిపోదు. ఎందుకు? ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా 10 లక్షల కోట్ల ఆదాయం, కొన్ని 59 కోట్ల మంది యూత్కు ఎంతో నష్టం జరుగుతుంది. 59 కోట్ల మంది. ఆనరబుల్ జస్టిస్ సూర్యకాంత్ జీ అండ్ జో మాల్యా బాగ్చి జీ, గాడ్ బ్లెస్ యూ. యూ కరేజియస్లీ బ్యాన్డ్ ద బెట్టింగ్ యాప్. యూ కరేజియస్లీ హర్డ్ మై ప్రేయర్. అసలు మీరు సూర్యకాంత్ గారు అంత మంచి ఆర్డర్ ఇస్తారని ఎవరు ఊహించలా. జో మాల్యా బాగ్చి గారు, దేవుడు వారిని దీవించగా బెట్టింగ్ యాప్లే బ్యాన్ చేయించాం. కానీ నాకెక్కడ పేరు వచ్చేస్తుందా అని కోర్టుకి సెలవు ఇచ్చి దొంగదారిని పట్టుకున్నారు మోదీ గారు. ఓకే, బెట్టింగ్ యాప్లు బ్యాన్ అయ్యాయి. మరి దాని ద్వారా నష్టపోయిన కుటుంబాలకి న్యాయం ఎప్పుడు చేస్తారు? 59 కోట్ల మంది యూత్కి నష్టం జరిగిందే, లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారే. విజయ్ దేవరకొండకి, మంచు లక్ష్మికి, ఇంకెవరో చాలామంది ఉన్నారు, సచిన్ తెందుల్కర్కి, ఈ క్రికెటర్స్కి, వాళ్ళకి 100 కోట్ల అవసరమా? బెట్టింగ్ యాప్ ద్వారా ఎంత నష్టం జరుగుతుందని తెలిసి ప్రాణాలు తీశారు. మరి వాళ్ళని జైల్లో పెట్టొద్దా? కనీసం వాళ్ళు తీసుకున్న డబ్బులు తిరిగి వచ్చి ఈ కుటుంబాలకి, నష్టపోయిన కుటుంబాలకి తిండి లేదే. కోర్టులు న్యాయం చేయకపోతే, గవర్నమెంట్ న్యాయం చేయకపోతే అనేక విషయాలు. ఇప్పుడు బస్సు ఓనర్స్, ఎన్ని బస్సులు యాక్సిడెంట్ అయిపోతున్నాయి. ఈ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎవడైనా రాజీనామా చేస్తున్నాడా? ఆర్టీఓని ఎవడైనా అరెస్ట్ చేస్తున్నాడా? బస్సు ఓనర్స్ని ఎవడైనా అరెస్ట్ చేస్తున్నాడా? చంద్రబాబు నాయుడుకి డబ్బులు ఇస్తే ఆయన కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు తాగుతాడు ఆయన. ఈ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎవడు తెలంగాణలో? ఆ పేరే తెలియదు నాకు. పొన్నం ప్రభాకర్. ఒరే, నువ్వు రాజీనామా చేయొద్దా ఇన్ని యాక్సిడెంట్లు అవుతుంటే? ఆ కాలంలో చిన్న ఒక్క రైలు యాక్సిడెంట్ అయితే రైల్వే మినిస్టరు లాల్ బహదూర్ శాస్త్రి, అందుకే గాడ్ బ్లెస్ ఈ సోల్ అంటాం. ఈ దరిద్రులు ఉన్నారు ఇప్పుడు, వీళ్ళందరూ దరిద్రులు. ఇప్పుడున్న మంత్రులు, ఈ ముఖ్యమంత్రులు అంతవరకు ఎందుకు? తమ్ముడు రేవంత్ రెడ్డి అంటే నాకు ఎంతో ఇష్టం. తమ్ముడు రా అమెరికా, సమిట్ పెడదాం, చారిటీ సిటీకి రా, అందరినీ కలుస్తాడు. నన్ను తప్ప 9 సార్లు కలిశాడు. రా డబ్బులు తెద్దాం, అప్పులు తీర్దాం అంటే చంద్రబాబు ఏం చెప్తే అదే చేస్తానంటాడు. అరే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తమ్ముడు. అక్కడ 13 లక్షల కోట్లు రాష్ట్రం సర్వనాశనం అయిపోయి మా చారిటీల మీద పడుతున్నారు. ఇదిగో మంగళవారం నుంచి నేను ఆంధ్రప్రదేశ్లో ఉంటా. చంద్రబాబు నాయుడు గారు, మీ చారిటీలకి ట్యాక్సులు ఉండవు, బిల్డింగ్లకి ట్యాక్సులు ఉండవు. కాస్త చదువు ఉంది కదా మీకు, ఇంగ్లీష్ రాకపోయినా కొంత నాలెడ్జ్ ఉంది కదా. 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు చేశారు. చారిటీలకి ట్యాక్సులు ఉంటాయా అంటే నేను రానేనా? వస్తున్నా నెక్స్ట్ వీక్. నేను కానీ పంచులు స్టార్ట్ చేశానా ఎలాగుంటాయో మీకు తెలీదు, మరోసారి తెలుసుకుంటాను. నన్ను ఎవరైనా ఆపగలరు అంటే మీ తరం కాదు. నేను మిమ్మల్ని ఆపగలను, మీ గుండె పుట్టుకుమని ఆపగలను. రాజశేఖర రెడ్డిది ఆపినట్టు నా జోలికి రాకండి, నా శాపాలు పొందకండి. రాష్ట్రం బాగు చేద్దామా? మీ ఇంటికి వచ్చి కలుస్తా. 22 సార్లు మీరు వచ్చి నన్ను కలిశారు. ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా నేను గౌరవం ఇచ్చాను. రండి కలిసి పనిచేద్దాం. ప్రపంచంలో డబ్బులు ఇప్పుడు మోదీ గవర్నమెంట్ నన్ను వాడుకోవట్లేదా?
అమిత్ షా గారు వాడుకోవట్లేదా? యుఏఈ నుంచి, సౌదీ అరేబియా నుంచి, అనేక దేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తేట్లేదా? దేశాన్ని కాపాడలేదా? మరి మీరు తెలుగు రాష్ట్రాల్లో నన్ను ఎందుకు వాడుకోరు? ఇతర ముఖ్యమంత్రులు వాడుకుంటారే, దేశ ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్ వాడుకుంటున్నారే. నాకు పాలసీల మీద ప్రాబ్లం. మోదీ గారు అంటే గౌరవం, ఆయన పాలసీలు అంటే ఇష్టం ఉండదు. దేశం బాగు చేయడం ఇష్టం నాకు, ఎకానమీ ప్రాబ్లం సాల్వ్ చేయడం ఇష్టం. చైనా కంటే, అమెరికా కంటే ఇండియాని నెంబర్ 1 ఎలా చేయాలో నాకు తెలుసు. 100 కంపెనీలు ఎలా తేవాలో తెలుసు, అభివృద్ధి ఎలా చేయాలో తెలుసు. చేశాను కదా, మీరందరూ నన్ను పొగిడారు కదా 30 సంవత్సరాలు. మరి ఇప్పుడేంటి ప్రజాశాంతి పార్టీ పెట్టానని నా మీద కేసులు పెట్టడమా? మల్లు రవి గారు ఉన్నారు, ఎంపీ గారు, సీనియర్ మోస్ట్, పాపం ఎంత మంచి ఆయన. ఆ జూబ్లీ హిల్స్లో గెలిపించడానికి ఎంతో కష్టపడుతున్నారు. అదే నాతో కలిసి పనిచేస్తే మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చుకుందరు కదా. నిరుద్యోగులకు 4,000 ఇవ్వచ్చు కదా, మహిళలకు 2,500 ఇవ్వచ్చు కదా. ఇస్తానని వాగ్దానాలు చేసి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మీ దగ్గర డబ్బులు లేవు. ఎందుకు లేవు? కేసీఆర్ కుటుంబం అంతా దోచుకున్నారు 10 లక్షల కోట్లు. మొత్తం రాష్ట్రాన్ని దివాలా చేసేసారు. అక్కడో 2 కుటుంబాలు, వాళ్ళ చుట్టూ ఉన్న ఆ కులంలోనో ఆ మతంలో ఉన్నోలో 200 కుటుంబాలు, ఇక్కడో 100 కుటుంబాలు, అక్కడో 100 కుటుంబాలు, 200 కుటుంబాలు బాగుపడ్డారు 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇంకెవడైనా బాగుపడ్డాడా? రైతులు బాగుపడ్డారా? ఉద్యోగులు బాగుపడ్డారా? నిరుద్యోగులు బాగుపడ్డారా? మహిళలు బాగుపడ్డారా? ఇచ్చిన వాగ్దానం. ఇక్కడ 10 లక్షల కోట్ల అప్పు తెలంగాణలో, అక్కడ ఆంధ్రప్రదేశ్లో 13 లక్షల కోట్ల అప్పు. ఎక్కడికి వెళ్తుంది రాష్ట్రం, దేశం? అందుకనే మార్పు రావాలి, ఆ మార్పు మనమే తేవాలి అన్న రోజునే ఈ దొంగలకి, ఈ దోచుకునే వాళ్ళకి, ఈ కుటుంబ కుల రాజకీయ నాయకులకి మీరు దూరం పెట్టాలి. రేవంత్ రెడ్డి మనసు మారాలి, చంద్రబాబు నాయుడు గారి మనసు మారాలని ప్రార్థించండి. లేదా మార్పు రాకపోతే ప్రభువా వాళ్ళని తీసేయండి అని ప్రార్థించండి. ఎందుకంటే మనం వస్తే అభివృద్ధి జరుగుతుంది. నా బాధ అంతా ఏంటి, మన దేశంలో తెలివైన వాళ్ళు ఉన్నారు, అన్ని రీసోర్సెస్ ఉన్నాయి, మంచి మెన్ పవర్ ఉంది, బెస్ట్ సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ అందరు ఉన్నారు. కానీ దరిద్రమైన రాజకీయ నాయకులను బట్టి ఈ దేశం సర్వనాశనం అయిపోతుందని ప్రతి కోర్టు, సుప్రీంకోర్టు 1 చీఫ్ జస్టిస్ ముందు, ఏపీ తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందు, ఇది కూడా నేను చెప్తున్నాను. నేను ఈ దేశం వచ్చిందే బాగు చేయడానికి. నాతో కలవండి, కలిసి పనిచేద్దాం. ఏ పార్టీ అయినా నాకు ఇబ్బంది లేదు, కలిసి పనిచేస్తే. అందుకనే తమ్ముడు రేవంత్ రెడ్డి ఇమీడియట్గా మనసు మారాలని, ఇమీడియట్గా మనతో కలిసి పని చేయాలని కోరుకుందాం. అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.